హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనము MCQs అని చేసుకుంటూ వస్తున్నాం కదండి కరెంట్ అఫైర్స్ మీద. సో ఈరోజు కూడా కొన్ని MCQs అని డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్. సో సెషన్ అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. Consider the following statements regarding the Great Barrier Reef. వెరీ ఇంపార్టెంట్. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనకి ఆస్ట్రేలియాలో మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. సో ఇది మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది మనకి ఆస్ట్రేలియా మ్యాప్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని మనకి ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ మనకి ఎక్కడ లొకేట్ ఉంది? సో ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్టర్న్లో మనకి లొకేట్ ఉండడం జరిగిందండి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది. అర్థమవుతుందా? సో ఇట్ లైస్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అండి. కోరల్ రీఫ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాదాపు 3,50,000 స్క్వేర్ కిలోమీటర్ అనేది దీని యొక్క ఏరియా అనేది కవర్ చేయడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇది చాలా ఇంపార్టెన్స్ అని ఉంది కాబట్టి మనకి మెరైన్ ఎకో సిస్టమ్కి దీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా మనకి గుర్తించడం జరిగింది ఇన్ ద ఇయర్ 1981. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. దాదాపు ఒక 1,500 స్పీషీస్ ఆఫ్ ఫిష్ కావచ్చు అండ్ దాదాపు 600 డిఫరెంట్ కోరల్ స్పీషీస్ అనేటివి అక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో దీని లొకేషన్ అని మనకి ఎక్కడ ఉంది? మనకి పెసిఫిక్ ఓషన్లో ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్టర్న్ సైడ్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది. సో చూడండి, ఇక్కడ మనకి ఏషియా కాంటినెంట్, ఇక్కడ మనకి ఆఫ్రికా కాంటినెంట్, ఇక్కడ మనకి ఆస్ట్రేలియాకి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ ఇదే మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అండ్ ద లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అండ్ డెసిగ్నేటెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది కాబట్టి సి బోత్ 1 and 2 అనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఓకేనా? రైట్. సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు TSPSC గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద చాలా ఫోకస్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. Which city hosted the Global ESG Conclave 2.0? New Delhi, Dubai, New York, Malaysia. సో గ్లోబల్ ESG కాంక్లేవ్ 2.0 అనేది మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారంటే మనకి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి చేయడం జరిగిందనమాట. సో విచ్ ఈస్ ఇండియా అనమాట. సో ఎవరు ఆర్గనైజ్ చేశారు? అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. కానీ మీటింగ్ అనేది ఎక్కడ హెల్డ్ అయిందనంటే మనకి దుబాయ్లో హెల్డ్ అవడం జరిగిందనమాట. ఓకేనా? సో ద గ్లోబల్ ESG కాంక్లేవ్ 2.0 వాజ్ ఆర్గనైజ్డ్ బై అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వాజ్ హెల్డ్ ఇన్ దుబాయ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ESG అనేది మనకి ఫుల్ ఫామ్ ఉందండి. ఈ అంటే మనకి ఎన్విరాన్మెంట్ అని, అండ్ అదేవిధంగా ఎస్ అంటే మనకి సోషల్ అని, అండ్ జీ వచ్చేసి మనకి గవర్నెన్స్ అని. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ESG ఫుల్ ఫామ్. సో గ్లోబల్ ESG కాంక్లేవ్ 2.0 ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్
గవర్నెన్స్. ఓకేనా. సో ఏదైతే బిజినెస్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారో ఈ యొక్క ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కూడా తీసుకొని ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుందని దాని మీద డిస్కస్ చేయడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఓకేనా. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కంటెక్స్ట్ in which the term Gnanamuyarchi is mentioned. Gnanamuyarchi is mentioned. An ancient river channel found on the India-China border, a manuscript discovered in Italy, an idol of medieval item found in Mexico, a plant species discovered after 100 years of extinction. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి అండి. ఏ మనుస్క్రిప్ట్ డిస్కవర్డ్ ఇన్ ఇటలీ అనమాట. సో జ్ఞానముయార్చి అనేది ఇదొక పామ్ మనుస్క్రిప్ట్. సో ఇది 18th సెంచరీకి చెందిందని మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ ద నార్థన్ ఇటలీలో మనకి కనుగొనడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫ్యాక్ట్ అనేది. సో మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది, అందుకే నేను ఒక్క క్వశ్చన్ అనేది పిక్ చేశాను. ఓకేనా. రైట్. కురిల్ ఐలాండ్ విచ్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఎల్లో సీ అండ్ తస్మాన్ సీ, సీ ఆఫ్ జపాన్ అండ్ పెసిఫిక్ ఓషన్, సెలబస్ సీ అండ్ ఈస్ట్ చైనా సీ, సీ ఆఫ్ ఆక్స్టాక్ అండ్ ద పెసిఫిక్ ఓషన్. సో కురిల్ ఐలాండ్ ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది, జాగ్రత్త వినండి. చూడండి మనకి ఎక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది చూడండి, ఇదే మనకి కురిల్ ఐలాండ్స్. చూడండి మనకి ఎక్కడ ఒకటి ఉండడం జరిగింది. చూడండి ఇది మనకి సీ ఆఫ్ ఆక్స్టాక్ అండ్ ఇదే విధంగా ఇక్కడ మనకి పెసిఫిక్ ఓషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకుంటే మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక కురిల్ ఐలాండ్స్ అనేవి మనకి ఏంటంటే రష్యాకి జపాన్కి మధ్యలో మనకి డిస్ప్యూటెడ్గా ఉండడం జరిగిందండి. అర్థమవుతుందా. అంటే ఈ కురిల్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి జపాన్ అనేది ఇందులో జపాన్లో పార్ట్ అని ప్రకటించుకోవడం జరిగింది. కానీ రష్యా వీటిని కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. సో రష్యాకి జపాన్కి ఉన్న డిస్ప్యూటెడ్లో ఒక ఐలాండ్ వచ్చేసి మనకి కురిల్ ఐలాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సీ ఆఫ్ ఆక్స్టాక్కి అండ్ అదేవిధంగా పెసిఫిక్ ఓషన్ మధ్యలో మనకి లొకేట్ అవ్వడం జరిగిందండి. కానీ సీ ఆఫ్ జపాన్తో కాదు, దయచేసి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సీ ఆఫ్ జపాన్ అండ్ పెసిఫిక్ ఓషన్ కూడా మనకు ఉంది, కానీ బట్ ఆప్షన్ బి అనేది మనకి తప్పవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్లో సీ ఉంది, ఇక్కడ మనకి ఈస్ట్ చైనా సీ ఉంది, ఇక్కడ మనకి సీ ఆఫ్ జపాన్ ఉంది. సీ ఆఫ్ జపాన్ని ఈస్ట్ చైనా సీని కలిపేదా మనకి కొరియా స్ట్రేట్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రేట్స్, సీస్ అండ్ ఇదే విధంగా డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ ఇవన్నీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు దయచేసి మీరు అందరు కవర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్లో సో జపాన్ అనేది ఒక ఛాన్స్ అనేది తీసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు మన కురిల్ ఐలాండ్స్ ఏవైతే డిస్ప్యూటెడ్ ఉన్నాయో అవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని జపాన్ అనుకుంటుందన్నమాట. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ క్రమంలో మనకి జపాన్ అనేది సో ఏవైతే కురిల్ ఐలాండ్స్ రష్యా కంట్రోల్ ఉన్నాయో ఇప్పుడు జపాన్ అనేది వీటి కంట్రోల్లోకి తీసుకుందామని అనుకుంటుందన్నమాట. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఒక కురిల్ ఐలాండ్స్ అనేవి మనకి సీ ఆఫ్ ఆక్స్టాక్కి పెసిఫిక్ ఓషన్లో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. అండ్ రష్యాకి జపాన్కి మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ ఐలాండ్ ఏంటంటే మనకి కురిల్ ఐలాండ్స్ అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మానస్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద foothills ఆఫ్ హిమాలయస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ యునెస్కో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. చూడండి మనకి ఎక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. సో చూడండి ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇది మనకి అస్సాం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్సాం యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి దిస్పూర్. ఓకేనా. సో ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ ద foothills ఆఫ్ హిమాలయస్ ఇన్ అస్సాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనకి భూతాన్ కూడా ఉంది చూడండి, ఇక్కడ మనకి భూతాన్. సో భూతాన్లో మనకు ఒక నేషనల్ పార్క్ ఉంటుందండి, అదేంటంటే రాయల్ మానస్ నేషనల్ పార్క్ అని. సో అక్కడ రాయల్ మానస్ నేషనల్ పార్క్ కంటిన్యూ చేస్తే మనకి మానస్ నేషనల్ పార్క్ కూడా మనకి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్కడ లొకేట్ ఉంది, మనకి అస్సాంలో లొకేట్ ఉంది, బట్ నాట్ అరుణాచల్ ప్రదేశ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా అస్సాంలో ఇంకేం నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఆరెంజ్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్. సో ఇవన్నీ మ్యాపింగ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఒక హాఫ్ డే టైం తీసుకొని ఇండియాలో మనకి నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయని మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకొని నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి. సో ప్రతిదీ క్వశ్చన్స్ అని ఎలా ఫ్రేమ్ చేస్తారన్న దాని మీద మీరు ఒక A4 షీట్లో మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిట్లో మ్యాపింగ్ చేసుకుని దాని పక్కన ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి డీటెయిల్స్ అంతా. అర్థమవుతుందా. సో చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి మన పక్క క్వశ్చన్స్ అనేవి వీటి
నుంచి దిగుతాయి. సో ఏదైతే మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి ఇలా మనకి ఫ్లో కొంటూ వెళ్తుందో మానస్ నేషనల్ పార్క్ నుంచి ఒక రివర్ అనేది మనకి ఫ్లో కొంటూ వెళ్తుందండి. ఆ రివర్ వచ్చేసి మనకి మానస్ రివర్ అండి. సో మానస్ రివర్ వచ్చేసి విచ్ ఈస్ అ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి మానస్ నేషనల్ పార్క్ నుంచి ఈ విధంగా మనకి బ్రహ్మపుత్ర రివర్ అనే ఫ్లో కొంటూ వెళ్తే మనకి మానస్ నేషనల్ పార్క్ నుంచి మనకి మానస్ రివర్ ఫ్లో కొంటూ వెళ్తుంది అనమాట. సో నేమ్ అనేది కూడా అక్కడ నుంచే తీసుకొని పెట్టడం అని జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మానస్ నేషనల్ పార్క్ అనేది చూసుకుంటే ఇట్ ఈస్ అ నేషనల్ పార్క్ అండ్ అదేవిధంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ కూడా, అండ్ అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్ కూడా, అండ్ అదేవిధంగా ఇది మనకి బయోస్పియర్ రిజర్వ్ కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే మనకి తప్పు అవుతుంది. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ యునెస్కో నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతున్నాడు కాబట్టి సో B2 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, సో ఇంకా మీరు నేషనల్ పార్క్స్ అని ఎక్కడెక్కడ దాని మీద టోటల్గా లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఆర్ట్ ఫామ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. ఇక్కడ ఆర్ట్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడ మనకి స్టేట్ ఇచ్చాడు, చూద్దాం. సో బుర్రకథ ఆంధ్రప్రదేశ్, సీతాకలి కేరళ, యాక్షజ్ఞ రాజస్థాన్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో బుర్రకథ. సో బుర్రకథ వచ్చేసి మనకి ఇది ఒక ఓరల్ టైప్ స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఇందులో మనకి ఏం చేస్తారంటే చాలా విలేజెస్లో మనకి పర్ఫామ్ చేయడం అని జరుగుతుంది. ఇది ఒక నెరేటివ్ ఎంటర్టైన్మెంట్. లైక్ ఇందులో మనకి ప్రేయర్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, పోయమ్స్ ఉంటాయి, జోక్స్ వేస్తారు. సో ఇక బుర్రకథ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రెడిషన్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ అనేది అర్థమవుతుందా. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ పేరు అనేది మనకి కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి సీతాకలి కేరళ. సో ఇది మనకి ఒక సెంచరీస్ ఓల్డ్ ద్రవిడియన్ డ్యాన్స్ అనమాట. సో ఇందులో కూడా మనకి సాంగ్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఫాస్ట్ మూమెంట్స్ కూడా ఇందులో ఉండడం అని జరుగుతుందన్నమాట. సో ఇందులో మనకి కేరళలోని కొల్లం డిస్ట్రిక్ట్లో మనకి ఆరిజినేట్ అవుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో సీతాకలి ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఇన్ కొల్లం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 150 years బ్యాక్ ఇది ఏంటంటే ఓన్లీ ఒక 2 కమ్యూనిటీస్ వాళ్ళే ఇది పర్ఫామ్ చేసేవారు. వాళ్ళు ఎవరంటే మనకి వేడర్ అండ్ పులయార్ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఈ యొక్క ఆర్ట్ ఫామ్ని మనకి పర్ఫామ్ చేసేదంట. సో ద ఆర్ట్ ఫామ్ వాజ్ ఫస్ట్ పర్ఫార్మ్డ్ సమ్ 150 years బ్యాక్ ద పీపుల్ ఆఫ్ వేదర్ అండ్ పులయర్ కమ్యూనిటీస్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ పేరు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాక్షగన రాజస్థాన్ అంటున్నాడు. యాక్చువల్లీ మనకి రాజస్థాన్ కాదండి. సో ఇది మనకి కర్ణాటక అవుతుంది. ఓకేనా. సో యాక్షగన అనేది కూడా ఇది ఒక ట్రెడిషనల్ థియేటర్ అనమాట. సో ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద కెనడా, ఉడిపి అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ చిక్మగళూరు డిస్టిక్లో మనకి ఇది డెవలప్ అవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ ఫామ్ అని ఉండడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో ఇవన్నీ ఆర్ట్ ఫామ్స్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పర్టికులర్ స్టేట్కి ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ అనేది మనకి డెవలప్ అవ్వకుండా వచ్చిందనమాట హిస్టరీ నుంచి చూసుకుంటే. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, ఇంకా ఇండియాలో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, ఆ స్టేట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ అనేది ఫేమస్, సో ఇంకా దాన్ని ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నారా అనేది చూసుకోండి. ఓకేనా. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఇదనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఇండియాలో ఏమేమి ఉన్నాయనేది టోటల్గా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఎలా చేయాలంటే ఇండియా మ్యాప్ అనేది వేసుకొని ఇండియా మ్యాప్లో ఈ స్టేట్లో ఇది, ఈ స్టేట్లో ఇది, ఈ స్టేట్లో ఇది అని మీరు ఇట్లా మ్యాప్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా. సో అలా చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది కూడా. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పని అయితే మీరు చేయండి హోంవర్క్ అనేది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన 3 పేర్స్లో మనకి థర్డ్ పేర్ అనేది తప్పు కాబట్టి సో బి ఓన్లీ 2 పేర్స్ అన్న మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద క్లౌడెడ్ లెపర్డ్. సో ఇది ఒక స్పీషీస్ అండి. క్లౌడెడ్ లెపర్డ్ అనేది ఇట్ ఇన్హాబిట్స్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ద హిమాలయస్ త్రూ మెయిన్లాండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇట్ categorized as endangered species under the IUCN రెడ్ లిస్ట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ కరెక్ట్ అంటున్నాడు. సో చూద్దాం. చూడండి, ఇదే మనకి క్లౌడెడ్ లెపర్డ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లౌడెడ్ లెపర్డ్ అనేది మనకి చూసుకుంటే ఇది ఒక వైల్డ్ క్యాట్. సో ఇట్ విల్ బి ఇన్హాబిటేటింగ్ డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ హిమాలయస్ త్రూ మెయిన్లాండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి అలాగే సౌత్ చైనా వరకు మనకు ఉండమని జరుగుతుందన్నమాట. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి కరెక్ట్. సో టోటల్గా ఈ యొక్క క్లౌడెడ్ లెపర్డ్లో టోటల్గా 2 కేటగిరీస్ ఉంటాయండి.
ఒకటి వచ్చేసి మనకి మెయిన్లాండ్ క్లౌడెడ్ లెపర్డ్, ఇంకోటి వచ్చేసి మనకి సుండా క్లౌడెడ్ లెపర్డ్ అనమాట. ఓకేనా. సో 2 కేటగిరీస్ ఉండమని జరుగుతుంది. ఇందులో మనం చదువుకోవాల్సింది ఏంటంటే మెయిన్లాండ్ క్లౌడెడ్ లెపర్డ్. ఓకేనా. సో మెయిన్లాండ్ క్లౌడెడ్ లెపర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నియోఫిలిస్ నెబులోసా అనే సైంటిఫిక్ నేమ్ అనమాట దీనికి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి బాగా ఎక్కువగా మనకి ఏంటంటే హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఇది మనకి హిమాలయన్ రీజియన్స్లోనే మనకి కనిపిస్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చూసుకుంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో అండ్ అదేవిధంగా హిమాలయన్స్ కంట్రీస్లో మనకి లైక్ చైనా, భూతాన్, నేపాల్, అలాగే మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా అండ్ అదేవిధంగా మనకి బర్మా, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, కంబోడియా, లావోస్, బంగ్లాదేశ్, సో ఈ పర్టికులర్ రీజియన్లో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇండియాలో ఏ స్టేట్స్లో మనకి కనిపిస్తుంది అనేది సపరేట్గా చూసుకుంటే మనకి సిక్కింలో, అలాగే మనకి నార్త్ అండ్ వెస్ట్ బెంగాల్లో అండ్ అదేవిధంగా మనకి మేఘాలయలో, త్రిపుర, మిజోరాం, మణిపూర్, అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రీజన్లో మనకి ఒక క్లౌడెడ్ లెపర్డ్ అని చూడడం జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మేఘాలయ ఏదైతే ఉందో మేఘాలయ వచ్చేసి ఇట్ ఈస్ అ స్టేట్ యానిమల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ మేఘాలయ. సో మనకి ఇండియాలో క్లౌడెడ్ లెపర్డ్ గురించి సపరేట్గా ఒక నేషనల్ పార్క్ అనేది మనకి చేయడం జరిగిందనమాట. సో ఆ నేషనల్ పార్క్ ఏంటనేది మీరు హోంవర్క్ చేయాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ క్లౌడెడ్ లెపర్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఏ స్టేట్లో ఉంది, ఎక్కడుంది అనేది మీరు చదువుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా దీనికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి ఐయుసిఎన్లో మనకి కూడా లిస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి ఐయుసిఎన్లో మనకి రెడ్ బుక్ లిస్ట్లో మనకి వల్నరబుల్ సిచ్యువేషన్లో మనకి పెట్టడం జరిగింది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ అని ఇచ్చాడు, కానీ వల్నరబుల్ అండి. సో గుర్తుపెట్టండి. సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఏ వన్ ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి స్పీషీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఏవైతే పర్టికులర్గా న్యూస్లో వస్తూ ఉంటాయో అవి మాత్రం మీరు తప్పకుండా చదువుకోవాలి స్పీషీస్ వాటి మీద. సో అది నేషనల్ పార్క్ అంటే ఏ నేషనల్ పార్క్లో ఉందనేది కూడా మనకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి నేషనల్ పార్క్స్, స్పీషీస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో అది మనకి వల్నరబుల్ సిచ్యువేషన్ ఉందా, ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉందా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా. రైట్. Who has been conferred the Lokmanya Tilak National Award in 2023? ద్రౌపది ముర్ము, నరేంద్ర మోడీ, అమిత్ షా, రతన్ టాటా. సో ఆన్సర్ వచ్చేసి మనకి నరేంద్ర మోడీ అండి. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు. సో హీఈస్ ద 41st రెసిపియంట్ అనమాట ఈ యొక్క పర్టికులర్ అవార్డుకి. ఓకేనా. సో ఇక లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు మనకి ఎవరు హ్యాండెడ్ చేశారంటే మనకి ఒక తిలక్ సమరక్ మందిర్. సో ఇది ఒక ట్రస్ట్ అండి. తిలక్ సమరక్ మందిర్ ట్రస్ట్ అనేది ఇది మనకి 1983లో మనకి ఫౌండ్ చేయడం జరిగింది ఇన్ ద హానర్ ఆఫ్ బాలా గంగాధర్ తిలక్. ఓకేనా. సో ఈ యొక్క అవార్డుని ఇంకా నోటబుల్ రెసిపియన్స్ కూడా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అండ్ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వాళ్ళకు కూడా ఈ యొక్క అవార్డు అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డు అనేది కన్ఫర్ చేయడం జరిగింది అండ్ హీ ఈజ్ ద 41st రెసిపియంట్ ఆఫ్ దిస్ అవార్డ్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ ఎ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది మనకి రీసెంట్గా ఎందుకుందంటే న్యూస్లో ఎందుకుందంటే సో సెవెరల్ స్టేట్స్ అనేవి మనకి ఐఆర్ఎస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా అని చెప్పడం జరిగింది. ఐఆర్ఎస్ అంటే ఏంటి సార్? ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కొన్ని స్టేట్స్లో అని చెప్పడం జరిగిందనమాట నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే వాళ్ళు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఏంటి సార్? సో ఇదేంటంటే ఏదైనా డిజాస్టర్ కానీ మ్యాన్మేడ్ కావచ్చు లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ న్యాచురల్గా కలిగిన డిజాస్టర్స్ కావచ్చు, ఈ యొక్క ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది మనకి టోటల్గా రెస్పాన్సిబుల్గా ఉండడం జరుగుతుందన్నమాట. సో అర్థమవుతుందా? సో
ఏదైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉందో, సో దాని గైడ్లైన్స్ ప్రకారంగానే మనకి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి చేపట్టడం జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ సిస్టంలో. అంటే ఇక్కడ మనకి రెస్పాన్సిబుల్ ఒక ఆఫీసర్ని మనకి పెట్టడం జరుగుతుంది, తనే ఆర్ఓ అని మనకి డిజిగ్నేట్ చేయడం జరిగింది అటు స్టేట్ లెవెల్లో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో టోటల్గా మనకి ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ మేనేజ్మెంట్కి. అర్థమవుతుందా? సో దాని తర్వాత మనకి ఈ యొక్క ఆర్ఓ కింద మనకి ఇన్సిడెంట్ కమాండ్ అని ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ కమాండర్ కింద మనకి ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. సో టోటల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ ద్వారా టోటల్గా డిజాస్టర్ అనేది ఆ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ టోటల్గా హ్యాండింగ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క ఐఆర్టీస్ అనేవి టోటల్గా మనకి డిసిగ్నేట్ చేయడం జరిగింది. అంటే ఆల్ లెవెల్స్ లైక్ స్టేట్ లెవెల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, సబ్ డివిజన్లో, తహసీల్స్లో, అలాగే బ్లాక్ లెవెల్స్ మనకి డెసిగ్నేట్ చేయబడి ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకి ఏదైనా డిజాస్టర్ ఏదైనా ఏర్పడినప్పుడు సో ఐఆర్టీసీ మనకి ఫస్ట్ రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా కాంప్లెక్స్ అవుతుంది సిచ్యువేషన్ అయినప్పుడు మనకి లోవర్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అందరూ మనకి కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఒక స్ట్రక్చర్లో మనకి చేపట్టడం జరిగింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి చూసుకుంటే దీని యొక్క పేరెంట్ బాడీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రావడం జరిగిందండి. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇది మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మనకి ఉండడం జరిగింది. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ డిజాస్టర్ కావచ్చు, సో కోఆర్డినేట్ రెస్పాన్స్గా ఉండడానికి, అంటే డిజాస్టర్కి సంబంధించిన క్రైసిస్ సంబంధించింది టోటల్గా రెస్పాన్స్ అయ్యేది ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వల్ల అనమాట. ఓకేనా? సో అదేవిధంగా మనకి పాలసీస్ అని ఫ్రేమ్ చేస్తుంది, గైడ్లైన్స్ అని ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి మనకి లైక్ అంటే ఏ విధంగా ఉండాలని దాని మీద టోటల్గా పాలసీస్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, సో అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏదైనా ఒక యాక్ట్ ద్వారా మనకి బాడీ అనేది ఫ్రేమ్ అయింది అనుకోండి, ఆ బాడీని మనం ఏమంటామంటే స్టాచ్యుటరీ బాడీ అనమని జరుగుతుందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టాచ్యూ అంటే ఈజ్ నథింగ్ బట్టే లా అని అర్థం. ఏదైనా ఒక పర్టికులర్ లా నుంచి మన బాడీ అనేది క్రియేట్ అయితే దాన్ని మనము స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఇక్కడ ఇట్ ఈస్ ఎ నాన్ స్టాచ్యుటరీ బాడీ అన్నాడు, ఇది మనకి తప్పు అవుతుంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. సో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఆర్గనైజేషన్ ఒక సెటప్ ఉంటుంది. ఇందులో మనకి చైర్పర్సన్ ఉంటారు. ఆ చైర్పర్సన్ వచ్చేసి ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి నరేంద్ర మోడీ గారు చైర్పర్సన్గా మనకి ఎన్డీఎంఏకి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి మనకి చైర్మన్గా వహించడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి పీఎంగా అవుతారో వాళ్ళే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి చైర్మన్గా వహించడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 9 మెంబర్ బాడీ అనమాట ఇది. ఓకేనా? సో ఈ యొక్క 9 మెంబర్స్ బాడీలో కొంతమంది నామినేటర్ ఉంటారు, అంటే ప్లానింగ్కి, మేనేజ్మెంట్కి, కమ్యూనికేషన్కి. సో ఈ విధంగా కొంతమంది మెంబర్స్ని అందులో మనకి ఎక్స్పర్టైజ్ వాళ్ళని పెట్టుకోవడం అని జరుగుతుందన్నమాట. సో కానీ చైర్మన్గా ఎవరు వివరిస్తారంటే ప్రైమ్ మినిస్టరే మనకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా మనకి ఎన్డీఎంగా ఉండడం జరుగుతుందన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటు ఫంక్షన్స్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటున్నాడు. యాక్చువల్లీ మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి రావడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి తప్పు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన విచ్ ఆఫ్ ద బో స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 2 తప్పు కాబట్టి సో డి నైదర్ 1 నాట్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది, ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఇంకా స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇందులో మనకి ఆర్ ఆఫీసర్, ఐసీ ఆఫీసర్, ఐఆర్టీ టీమ్స్ అని ఎస్టాబ్లిష్ చేసి ఆ ఏదైతే డిజాస్టర్ జరుగుతుందో దానికి రెస్పాన్స్ అయ్యే విధంగా ఒక స్ట్రక్చర్ని వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ అని తెలుసుకుంటే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2005. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఏదైతే ఒక బాడీ అనేది ఒక యాక్ట్ నుంచి మనకి ఫామ్ అయింది అనుకోండి, దాన్ని మనం స్టాచ్యుటరీ బాడీ అనడం జరుగుతుందనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. రైట్? సో మనకి స్టాచ్యుటరీ బాడీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ బాడీ ఉంటుంది, అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏదైనా బాడీ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పబడి ఉంటే దానికి ఆర్టికల్స్ అని ఉంటాయి. సో దానికి ఒక పార్ట్ అనేది ఉంటుంది, ఆర్టికల్స్ అని ఉంటాయి. సో అది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. స్టాచ్యుటరీ బాడీ అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా లా ద్వారా మనకి పార్లమెంట్ లా ద్వారా ఏదైనా బాడీ క్రియేట్ అయితే అది
స్టాచ్యూరీ బాడీ. సో మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా వచ్చిన బాడీస్ మనకి ఎట్లా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నమాట జరుగుతుందన్నమాట. సో అవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే స్టాచ్యూరీ బాడీస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి అనేది టోటల్గా అన్నీ రాసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇది మీ హోంవర్క్, చాలా చాలా ఇంపార్టెంట్. With reference to the Danube River, consider the following statements. It is the most international river in the world. It is the longest river in Europe. Major tributaries include Tisa, Drava, Sava, In, Prut rivers. How many statements given above are correct? సో దానుబే రివర్ అనేది దాదాపు మనకి 10 కంట్రీస్ని క్రాస్ అవ్వుకుంటూ టోటల్గా మనకి 18 కంట్రీస్ దీని యొక్క డ్రైనింగ్ అనేది ఉండమని జరిగిందండి. 10 కంట్రీస్ నుంచి క్రాస్ అవ్వకుంటూ అండ్ దీని ట్రిబ్యూటరీస్ అన్ని దాని యొక్క డ్రైనింగ్ పార్ట్ అంతా కలుపుకుంటే 18 కంట్రీస్ వరకు దీని యొక్క క్రాసింగ్ అనేది ఉండమని జరిగిందనమాట. సో దాదాపు 8,17,000 కిలోమీటర్ దీని యొక్క డ్రైనింగ్ పార్ట్ అనేది ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? మీకు నెంబర్స్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ సో ఈ యొక్క 10 కంట్రీస్ ఏంటని మీకు ఇప్పుడు చూపిస్తాను మ్యాప్, జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఇక్కడ మనకి జర్మనీ నుంచి మనకి స్టార్ట్ అవ్వకుంటూ నెక్స్ట్ మనకి ఆస్ట్రియా, స్లోవాకియా, నెక్స్ట్ మనకి హంగేరీ, దాని తర్వాత ఇక్కడ మనకి క్రోషియా నుంచి అండ్ అదేవిధంగా మనకి సెర్బియా, దాని తర్వాత మనకి రొమానియా, నెక్స్ట్ మనకి బల్గేరియా, నెక్స్ట్ మనకి మాల్జోవియా అండ్ ఉక్రెయిన్ నుంచి కూడా దీని యొక్క ఫ్లో అని ఉండమని జరుగుతుంది అనమాట. సో టోటల్గా ఇక్కడ 10 కంట్రీస్ నుంచి ఈ యొక్క దానుబే రివర్ అనేది మనకి ఫ్లో అవ్వకుంటూ వెళ్తుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి దానుబే బెల్ట్తో మనకి ఇక్కడ ఉంటుంది దానుబే బెల్ట్ అని, దాని తర్వాత మనకి బ్లాక్ సీలోకి మనకి డ్రైన్ అవ్వడం అని జరుగుతుంది ఈ యొక్క దానుబే రివర్ అనేది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి కరెక్ట్ అనమాట. ఓకేనా? సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో దానుబే రివర్ అనేది ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోపియన్ యూనియన్ అండ్ యూరోప్స్ సెకండ్ లార్జెస్ట్ రివర్ అండి ఆఫ్టర్ వోల్గా వచ్చేసి మనకి ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్, దాని తర్వాత సెకండ్ వచ్చేసి మనకి ఈ దానుబే రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మనకి సెకండ్ లాంగెస్ట్ రివర్గా ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్. ఇదే కాదండి మనకి వోల్గా కూడా మనకి లాంగెస్ట్ రివర్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ దానుబే రివర్ కూడా ఇది మనకి సెకండ్ లాంగెస్ట్ ఉండడం జరిగింది, వోల్గా వచ్చేసి మనకి ఫస్ట్ ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అని ఇస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయ్యేది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి తప్పనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది. రైట్? సో దాని తర్వాత మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇంక్లూడ్. సో దీని యొక్క ట్రిబ్యూటరీస్ అడుగుతున్నాడు. సో ట్రిబ్యూటరీస్ వచ్చేసి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి తీజా ట్రిబ్యూటరీ. తీజా ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుందండి. తీజా ట్రిబ్యూటరీ అనేది ఇక్కడ మనకి ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ద్రావా వచ్చేసి మనకి ఈ యొక్క పర్టికులర్ పాయింట్ నుంచి మనకి ద్రావా అనేది మనకి ఫ్లో అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ మనకి సావా వచ్చేసి కూడా మనకి ఈ విధంగా వచ్చి సావా ట్రిబ్యూటరీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇన్ని ట్రిబ్యూటరీ కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ పార్ట్ నుంచి మనకి ఇన్ని ట్రిబ్యూటరీ ఉంటుంది. నెక్స్ట్ మనకి పృత్ ట్రిబ్యూటరీ, ఇక్కడ డెల్టా దగ్గర మనకి పృత్ ట్రిబ్యూటరీ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో టోటల్గా ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో, థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే మనకి తప్పు అవుతుంది. సో 1, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టోటల్గా 10 కంట్రీస్ నుంచి మనకి ఇది ఫ్లో అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, స్లోవాకియా, క్రోషియా, సెర్బియా, రొమానియా, బల్గేరియా, మాల్జోవియా, ఉక్రెయిన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్కడ డ్రైన్ అవుతుంది? బ్లాక్ సీలో డ్రైన్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో మనకి బ్లాక్ సీ కాకుండా వేరే సీ నేమ్ ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, దయచేసి చూసుకోండి. ఓకేనా? సో బ్లాక్ సీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. రైట్? సో ఇక్కడ మనకి బి అనేది ఆన్సర్. Durand Cup tournament, which was recently seen in news, is related to which one of the following sports event? ఫుట్బాల్, హాకీ, బ్యాడ్మింటన్, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ అండి. సో ఫుట్బాల్ చెందిందనమాట ఈ యొక్క దురంద్ కప్ టోర్నమెంట్ అనేది. ఓకేనా? సో ఇందులో యూనిక్ ఏంటంటే ఈ యొక్క దురంద్ కప్ టోర్నమెంట్ అనేది ఒకవేళ విన్నింగ్ టీం కనుక గెలిస్తే టోటల్గా 3 ట్రోఫీస్తో మనకి వెళ్ళడం అని జరుగుతుంది అనమాట. సో దురంద్ కప్ ఒకటి అండ్ అలాగే షిమ్లా ట్రోఫీ ఒకటి అండ్ అదేవిధంగా ప్రెసిడెంట్ కప్. సో ఇలా మనకి 3 ట్రోఫీస్తో వాళ్ళు వెళ్ళడం అని జరుగుతుంది, విన్నింగ్ టీం ఎవరైతే ఉన్నారో. సో దురంద్ కప్ టోర్నమెంట్ అనేది ఇది ఫుట్బాల్కి చెందిందనమాట. దయచేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. Consider the following statements regarding the Agriculture and Processed Food Products Export Development Authority. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏపీఈడ్ అని కూడా అంటారు. ఓకేనా? ఏపీఈడిఏ. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అండర్ ద యాక్ట్ అండి. ఏ యాక్ట్ అది? అగ్రికల్చర్ అండ్ ప్రొసెస్డ్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1985. సో యాక్ట్ ద్వారా ఇది చేయడం జరిగింది. సో యాక్ట్ ద్వారా చేయబడిందంటే మనకి ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇట్ వర్క్స్ అండర్ ద మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద మనకి వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ ప్రోడక్ట్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో షెడ్యూల్ ప్రోడక్ట్స్ని మనకి అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్, గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దానికి ఒక స్టాండర్డ్ అనే స్పెసిఫికేషన్స్ అనే సెట్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, సో పేమెంట్ అదంతా టోటల్గా మనకి ఇంప్రూవ్, ప్యాకింగ్, మార్కెటింగ్, సో ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, అలాగే అదేవిధంగా ఇండస్ట్రీస్కి ఒక వేరియస్ ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ, సో టోటల్గా మనకి ఇదే చూసుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ షెడ్యూల్ ప్రోడక్ట్స్ అంటే లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, మనకి పౌల్ట్రీ, డైరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి, మనకి బిస్కెట్స్, హనీ, జాగ్రీ, ఇవన్నీ మనకి షెడ్యూల్ ప్రోడక్ట్స్ అనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది, రైట్. సో ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ అంటున్నాడు. ఇది మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద మనకి వర్క్ చేయడం జరుగుతుంది. బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి తప్పుతుంది. ఓకేనా. సో ఇది మనకి షెడ్యూల్ ప్రోడక్ట్స్ టోటల్గా మనకి చేయడం జరుగుతుంది అనమాట. అంటే డెవలప్మెంట్ షెడ్యూల్ ప్రోడక్ట్స్ కింద మనకి పనిచేస్తుంది ఎక్కువగా. లైక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్, గైడ్లైన్స్, స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్, రిజిస్ట్రేషన్, ప్యాకింగ్, మార్కెటింగ్, ఇన్స్పెక్షన్, టోటల్ అన్నిటి మాట. అర్థమవుతుందా? సో షెడ్యూల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, పౌల్ట్రీ, డైరీ ఐటమ్స్, బిస్కెట్స్, హనీ, జాగ్రీ, ఇవన్నీ మనకి షెడ్యూల్ ప్రోడక్ట్స్. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్ కాబట్టి A1 ఓన్లీ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. విత్ రిఫరెన్స్ టు క్విట్ ఇండియా మూవ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్విట్ ఇండియా మూవ్మెంట్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మనకి ఎందుకు న్యూస్లో ఉందంటే August 8 ఏదైతే ఉందో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ క్విట్ ఇండియా డే అనమాట. ఓకేనా, క్విట్ ఇండియా డే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క హిస్టరీ అనేది చూసుకుంటే మనకి చాలా ఉందండి, చూద్దాం. సో ఈ క్విట్ ఇండియా డే ఏదైతే August 8న ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారో, ఏదైతే అబ్జర్వ్ చేస్తారో దట్ ఈస్ 81st యానివర్సరీ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని మనము ఆగస్ట్ మూమెంట్ అని కూడా అంటారు. ఆగస్ట్ మూమెంట్ అని, ఆర్ భారత్ చోడో ఆందోళన్, భారత్ చోడో ఆందోళన అని కూడా అంటారు. సో దీని ఒక సిగ్నిఫికెంట్, ఇది ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు, మనకి మహాత్మా గాంధీ గారు లాంచ్ చేయడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్ August 8, 1942, August 8, 1942న మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు, అట్ గ్వాలియర్ ట్యాంక్ మైదాన్. గ్వాలియర్ ట్యాంక్ మైదాన్ దగ్గర మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్వాలియర్ ట్యాంక్ మైదాన్నే మనం ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని కూడా అంటారు. ఓకేనా, ఇది ఎక్కడుంది, మనకి బాంబేలో ఉండడం జరిగిందనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని క్విట్ ఇండియా మూమెంట్ని ఆగస్ట్ మూమెంట్ అని కూడా అంటారు, లేకపోతే భారత్ చోడో ఆందోళన అని కూడా అంటారు. ఇది ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. మహాత్మా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేస్తారమని August 8, 1942న మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్వాలియర్ ట్యాంక్ బండ్ మైదాన్ ఆర్ ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని కూడా అంటారు. ఎక్కడుంది, మనకి బాంబేలో ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఆన్ దిస్ డే August 8, 1942 Gandhi gave a famous slogan that is do or die. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క మూమెంట్ని, ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని చేయడం గల రీజన్ ఏంటంటే క్రిప్స్ మిషన్ అండి. సో క్రిప్స్ మిషన్ మనకి ఫెయిల్ అవ్వడము, అండ్ అదేవిధంగా మనకి ఏమర్థమైపోయిందంటే చాలామందికి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వదిలిపెడితే వెళ్ళిపోతున్నాయి, కానీ మనకి ఇండిపెండెన్స్ అనేది రాదని చాలామందికి అర్థమైపోయి అప్పుడు ఈ యొక్క మూమెంట్ యొక్క మెయిన్ ఏం పెట్టుకున్నారంటే బ్రిటిష్ కొలోనియల్ రూల్ టోటల్గా ఎండ్ అవ్వాలి అండ్ ఫుల్ ఇండిపెండెన్స్ అనేది మనకు కంప్లీట్గా ఇవ్వాలని చెప్పేసి దీని యొక్క మూమెంట్ అనేది ఏమ్గా పెట్టుకోవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ యొక్క మూమెంట్లో చాలా వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ జరిగాయి, స్ట్రైక్స్ జరిగాయి, చాలా ఇదిగా మనకి చాలా పీపుల్స్ అనేవి పార్టిసిపేట్ చేశారు, చాలా మార్చెస్ చేశారు, అండ్ చాలా వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి జరిగిందనమాట. ఇందులో కీ రోల్గా ప్లే చేసిందంటే మనకి ఉమెన్ అనే వాళ్ళు మనకి కీ రోల్గా చాలా వైటల్ రోల్ ప్లే చేయడం జరిగింది ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్లో. అర్థమవుతుందా? సో ఇందులో మనకి చాలా అరెస్ట్ అనేవి కూడా జరిగాయండి. సో లైక్
ఇండియా కాంగ్రెస్ అప్పుడున్న లీడర్స్ కావచ్చు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ మనకి అరెస్ట్ అవ్వడం అని జరిగిందనమాట. సో ఈ విధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మనకి జరిగింది ఆన్ August 8, 1942 మనకి లాంచ్ చేయడం అని జరిగిందనమాట. సో ఇట్ వాజ్ అ సిగ్నిఫికెంట్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ August 8, 1942. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా. సో ద మూవ్మెంట్ ఎయిమ్ టు డిమాండ్ end to British colonial rule in India and achieve full independence. Absolutely correct statement. The movements of widespread protests, strikes and acts of civil disobedience across the country. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు 3. సో ఇక్కడ మనకి ఆల్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సి. అర్థమవుతుందా. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్విట్ ఇండియా మూమెంట్ అనేది. అర్థమవుతుందా. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనకి గాంధీజీ గారు ఇండియాకి రావడం జరుగుతుందో, ఇండియాకి వచ్చిన తర్వాత టోటల్గా ఎంత ఇదిగా మనకి మోడర్న్ హిస్టరీలో చేంజెస్ అనేవి జరిగాయి, ఈ మూమెంట్స్ ఏమేమి చెప్పట్టారు, సో అవన్నీ టోటల్గా రివైజ్ చేసుకోండి. అర్థమవుతుందా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గాంధీజీ ఇండియాకి వచ్చిన మూమెంట్ నుంచి అండ్ అదేవిధంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దాకా ఆ పర్టికులర్ పార్ట్ అంతా మీరు రివైజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా. సో చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటిని లింక్ చేసుకొని చదువుకున్నారు అనుకోండి, మీకు ఏమంటారు గుర్తుండిపోతుంది ఇంకా మైండ్లో. అర్థమవుతుందా. సో ఒక్కసారి ఈ క్విట్ ఇండియా మూమెంట్ కానీ మహాత్మా గాంధీ కానీ గుర్తు రాగడం కానీ, సో తన జరిగిన మూమెంట్స్ అన్నీ మీకు మైండ్లో తిరగాలన్నమాట. అర్థమవుతుందా. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది రన్ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మోడర్న్ హిస్టరీలో మనకి చాలా ఫ్యాక్చువల్ డేటా వస్తుందండి. లైక్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం, సో చాలా పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అవి కూడా మీరు చాలా ఇదిగా కొంచెం ఫోకస్ చేసి చదువుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంపోజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ విచ్ ప్రోడక్ట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, సౌత్ కొరియా అండ్ ఇండోనేషియా? ఆప్టికల్ ఫైబర్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, మెడికల్ డివైజెస్, ప్లాస్టిక్ టాయ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్టికల్ ఫైబర్ అండి. సో ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది మనకి ఇంపోజ్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ సర్టన్ ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, సౌత్ కొరియా అండ్ ఇండోనేషియా. అర్థమవుతుందా. సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డీజీటీఆర్ అంటే ఏంటి సార్? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వాళ్ళ రికమెండేషన్తో ఈ యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు మనకి ఒక యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది మనకి ఇంపోజ్ చేయడం జరిగింది ఆన్ సర్టన్ ఫైబర్ ఇంపోర్ట్స్ ఏవైతే మనము చైనా నుంచి, సౌత్ కొరియా నుంచి, ఇండోనేషియా నుంచి చేసుకుంటున్నాము. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనడమో జరుగుతుంది. ఓకేనా. రైట్. ద తిరంగ పాయింట్, ద జవహర్ పాయింట్ వేర్ మెన్షన్ ఇన్ ద న్యూస్. దే వేర్ ద నేమ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పాయింట్స్ని మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఏదైతే మనకి చంద్రయాన్ 3 మనకి ల్యాండ్ అయి టచ్ అయిందో మూన్ మీద, అంటే ల్యాండ్ టచ్ ఒక లూనార్ సర్ఫేస్ మీద ఏదైతే టచ్ అయిందో చంద్రయాన్ 3 అనేది, ఆ టచ్ అయిన ప్లేస్ని మనకి శివశక్తి పేరు అని పెట్టడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేది. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ద పాయింట్ వేర్ ద చంద్రయాన్ 3 ల్యాండర్ టచ్ డౌన్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ విల్ బి నేమ్డ్ శివశక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఏదైతే మనకి చంద్రయాన్ 2 అనేది మనకి ఇంప్రిన్స్ లెఫ్ట్ అయిపోయిందో, మనకి చంద్రయాన్ 2 అనేది మనకి ఫెయిల్ అయిపోయింది కదా. సో ఏదైతే చంద్రయాన్ 2 అనేది వేర్ ఇంప్రింట్స్ లెఫ్ట్ అయి ఉన్న నేమ్ ఏదైతే ఉందో అది మనకి తిరంగ పాయింట్ అని మెన్షన్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఏదైతే మనకి చంద్రయాన్ 1 అనేది 2008లో మనకి క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన పాయింట్ మనకి జవహర్ పాయింట్ అని పెట్టడం అని జరిగిందనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంద్రయాన్ 1 ఏదైతే 2008లో క్రాష్ అయిందో ఇది మనకి జవహర్ పాయింట్. చంద్రయాన్ 2 ఏదైతే మనకి ఇంప్రింట్స్ లెఫ్ట్ చేసి వెళ్ళిందో అది మనకి తిరంగా పాయింట్. చంద్రయాన్ 3 ఏదైతే లూనార్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిందో అది మనకి శివశక్తి పాయింట్. ఓకేనా. సో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఐలాండ్స్ ఇన్ సౌత్ అండమాన్ అంటున్నాడు, కాదు. పీక్ పాయింట్స్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ అంటున్నాడు, కాదు. న్యూలీ ఎస్టాబ్లిష్డ్ రీసెర్చ్ స్టేషన్ ఆన్ అంటార్టికా అంటున్నాడు, ఇది కూడా కాదు. సైట్స్ ఆన్ ద మూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మీరు చేయాల్సిన ఒక హోంవర్క్ ఏంటంటే చంద్రయాన్ 2కి చంద్రయాన్ 3కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి గల రీజన్ ఏంటి, అండ్ చంద్రయాన్ 2 మనకి సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చూసుకోండి. ఓకేనా. సో చంద్రయాన్ 2 టైంలో ఉన్న మనకి ఇస్రో చైర్మన్ ఎవరు, చంద్రయాన్ 3లో ఉన్న మనకి ఇస్రో చైర్మన్ ఎవరు,
ప్రతిదీ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్ 3 ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ప్రతిదీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయాలంటే చంద్రయాన్ 2 ఏంటి, చంద్రయాన్ 3 ఏంటి, సక్సెస్ ఏంటి, ఫెయిల్ ఏంటి అనేది ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు చేసి సో ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇట్లా లూనార్ ఫీచర్స్కి మనకి అఫీషియల్ నేమ్స్ అని మనకి ఎవరిస్తారు? అఫీషియల్ నేమ్స్ అని మనకి ఎవరిస్తారంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అని ఒకటి ఉంటుందండి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది మనకి అసైనింగ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ నేమ్స్కి, లూనార్ ఫీచర్స్కి. సో ఇందులో మనకి టోటల్గా 92 మెంబర్ కంట్రీస్ అని ఉన్నారు. ఈ యొక్క 92 మెంబర్ కంట్రీస్లో మనకి ఇండియా కూడా మనకి మెంబర్ కంట్రీ ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? వెన్ ఈజ్ వరల్డ్ లయన్ డే ఈజ్ అబ్జర్వ్డ్? ఆగస్ట్ 1, ఆగస్ట్ 5, ఆగస్ట్ 10, ఆగస్ట్ 15. ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి. ఆగస్ట్ 10న మనకి వరల్డ్ లయన్ డే మనకి అబ్జర్వ్ చేయడం అని జరిగిందనమాట. సో ఇది మనకి ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 2013 మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ప్రతిదీ ఇక్కడ నేను తీసుకొచ్చి మీకు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రతిదీ యూటిలైజ్ చేసుకున్నాను. సో తీసుకొచ్చిన ప్రతి పాయింట్ మీకు న్యూస్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో ప్రతిదీ కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? రిలయన్స్ జియో రీసెంట్లీ కంప్లీటెడ్ ద వర్క్ రిలేటెడ్ టు కనెక్టింగ్ విచ్ కంట్రీ విత్ హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్? కంబోడియా, మాల్దీవ్స్, ఇండోనేషియా, శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ అండి. సో ఇండియన్ టెలికమ్యూనికేషన్ మేజర్ అయిన మనకి రిలయన్స్ జియో ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేయడం అని జరిగిందనమాట. ఏంటది? హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్. సో రీసెంట్గా మనకి ఒక సెరమనీ మనకి వెళ్ళడం అని జరిగిందండి. అదేంటంటే ఓషన్ కనెక్ట్ మాల్దీవ్స్ ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్. సో ఈ యొక్క ఓషన్ కనెక్ట్ మాల్దీవ్స్ టు ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనకి ముంబైలో ఆరిజినేట్ అవ్వుకుంటూ అండ్ సింగపూర్ని అండ్ అదేవిధంగా కొన్ని ఇండియాలో ఉన్న కొన్ని బ్రాంచెస్ అండ్ ల్యాండింగ్స్ అని కనెక్ట్ చేసుకుంటూ మనకి మలేషియా అండ్ అదేవిధంగా థాయిలాండ్ కూడా కలుపుకోవడం జరుగుతుందన్నమాట. సో హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటది మనకి రీసెంట్గా హెల్డ్ అయింది మనకి ఓషన్ కనెక్ట్ మాల్దీవ్స్ టు ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ సబ్మెరైన్. ఓకేనా? సో షార్ట్ ఫామ్లో OCMIAX అని కూడా అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మస్క్బజ్ రైస్ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ కేరళ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కాశ్మీర్ వ్యాలీ. సో ఆన్సర్ వచ్చేసి కాశ్మీర్ వ్యాలీ అండి. సో రీసెంట్గా ఈ యొక్క ముష్కబజ్ రైస్కి మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, దట్ ఈస్ GI ట్యాగ్ మనకి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క రైస్ అనేది మనకి హయ్యర్ రీచెస్లోనే మనకి గ్రో అవడం జరుగుతుంది. సో కాశ్మీర్ వ్యాలీ యొక్క రైస్ అనేది చూస్తామన్నమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ యొక్క దీంట్లో మనకి చాలా యూనిక్ అని ఉంటుందండి. సో టేస్ట్ కానీ అరోమా కానీ అండ్ అదేవిధంగా ఇందులో మనకి చాలా రిచ్ ప్రాపర్టీస్ అని కూడా ఇందులో మనకి దొరుకుతాయి అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా జియోగ్రఫికల్ ట్యాగ్ అనేది దీనికి రావడం జరిగింది. ఇది మనకి కాశ్మీర్ వ్యాలీలో మనకి గ్రో అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఈస్ డి. ఇండియా సెటిల్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ క్రూడ్ ఆయిల్ పేమెంట్ టు విచ్ కంట్రీ ఇన్ లోకల్ కరెన్సీ? సో క్రూడ్ ఆయిల్ పేమెంట్ ఏదైతే ఉందో మన ఇండియన్ లోకల్ కరెన్సీలో మనకి ట్రేడ్ చేయడం అని జరిగిందనమాట. సో UAE, రష్యా, ఇరాన్, మలేషియా. ఆన్సర్ వచ్చేసి మనకి UAE అండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనకి లోకల్ కరెన్సీతో మనకి ఒక ట్రేడింగ్ అనేది జరిగిందనమాట. సో US డాలర్ మీద ఎక్కువ డామినెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి టోటల్గా రెడ్యూస్ చేయడానికి ద ఫస్ట్ ఎవర్ క్రూడ్ ఆయిల్ పేమెంట్ అనేది లోకల్ కరెన్సీలో చేయడం అని జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి UAE. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కోకోపోనిక్స్ విచ్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ ఏ రీసెంట్లీ డిస్కవర్డ్ galaxy. ఇట్ ఈస్ న్యూలీ ఫౌండ్ ప్లాంట్ డిసీజ్. ఇట్ ఈస్ జూనోటిక్ డిసీజ్. ఇట్ ఈస్ అ సాయిల్లెస్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకే. సో కోకోపిన్ అనేది మనకి ఇట్ ఈస్ అ సాయిల్లెస్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ అనండి. ఓకేనా? సో యూజింగ్ కాక్పిట్ యాజ్ అ సబ్స్ట్రాక్ట్ విచ్ హాస్ బీన్ ఫౌండ్ టు బి కంపారేటివ్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ వెజిటబుల్ క్రాప్స్ అనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒక పర్టికులర్ టర్మ్ అనేది. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకి ICARతో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు ఒక వేరియంట్ అనేది కూడా మనకి డెవలప్ చేయడం జరిగింది. ఆ వేరియంట్ ఏంటంటే హైడ్రోపోనిక్స్.
హైడ్రోపోనిక్స్ అనే వేరియంట్ కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రోపోనిక్ వేరియంట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ద ట్రెడిషనల్ ఫార్మింగ్ అండి. ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉండడం జరిగింది. అంటే సాయిల్లెస్ కల్టివేషన్ పర్పస్ కోసం మనకి, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో కూడా మనకి ఎన్హాన్స్ చేయడం కోసం అండ్ వాటర్ యూస్ ఎఫిషియన్సీ పర్పస్ కోసం ఆల్టర్నేటివ్గా ఈ యొక్క హైడ్రోపోనిక్స్ని మనకి తీసుకురావడం అని జరిగింది. ఓకేనా. సో ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అండ్ గెయినింగ్ ఏ పాపులారిటీ అమాంగ్ ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అండ్ అదేవిధంగా ఎంటర్ప్రినర్స్ మధ్యలో కూడా ఒక పాపులారిటీ రావడం అని జరిగింది ఒక హైడ్రోపోనిక్స్ని. అర్థమవుతుందా. సో అట్ ప్రజెంట్ ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్ టు అర్బన్ ఫార్మింగ్కి అండ్ రూఫ్ టాప్ గార్డెనింగ్కి, కమర్షియల్ ఫార్మింగ్కి మాత్రమే ఇది మనకి టెక్నాలజీ అనేది కన్ఫైన్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా. సో హైడ్రోపోనిక్స్ అండ్ కోకోపోనిక్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకుని ఒక పర్టికులర్ టర్మ్స్ అనేవి. సో సాయిల్లెస్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ ఎ సాయిల్లెస్ కల్టివేషన్ అనే పాయింట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు డెవలప్ చేశారు? ICAR విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు మనకి డెవలప్ చేయడం జరిగింది ఒక పర్టికులర్ వేరియంట్ అనేది. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, ద టర్మ్ AQUAS ECOWAS sometimes mentioned in the news is related to environmental challenge of oil spillage, regional bloc of countries focusing on common issue, intellectual property rights, economic development strategies for least developed countries. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇట్లాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మనకి న్యూస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది దేని గురించి వచ్చింది అనేది మనకి చదువుకోవాలి. ఓకేనా. సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారని నాకు తెలుస్తుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నా కామెంట్ సెక్షన్లో ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయండి. సో నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారు అనేది. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో అయితే నేను డిస్కస్ చేస్తాను. బట్ మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు పార్టిసిపేషన్ అయితే మాకు కనిపిస్తే ఇంకా బెటర్. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంతవరకు ఒప్పిగా నా క్లాస్ వినేందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇలానే కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ అండి. మంచి కేర్ తీసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకేనా. సో దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉందండి. మీ ముందుకి ఇట్లా క్వశ్చన్ తీసుకొచ్చి డిస్కస్ చేయడం అనేది. ఒక లైక్ బటన్ హిట్ చేయండి అండ్ మా యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మీ యొక్క ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మా యొక్క ఛానల్ని షేర్ చేసుకోండి. సో డెఫినెట్గా ఈ యొక్క సెషన్స్ అనేవి మీకు యూటిలైజ్ అవుతాయి. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.